జగిత్యాల అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచులకు అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచులు వారి బాధ్యతలు నిర్వర్తించాలంటే గ్రామ ప్రజల సహకారం ముఖ్యమైనదని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు తదితర ముఖ్య వస్తువులు సక్రమంగా అందించే విధంగా ప్రజాప్రతినిధులు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. వేసవి సమయంలో పల్లె ప్రకృతి వనాలు, మొక్కలు, చెట్ల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇస్తూ నీటి తడులు అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో పనులు చెల్లిస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి 40% ఇస్తుందని, హక్కుగా రావాల్సిన వాటా మాత్రమే మనకు వస్తుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పేరు కేంద్ర ప్రభుత్వం మార్చి కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని, అట్టి నిబంధనలు సడలించాలని ఎమ్మెల్యే సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వాసవి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పిఆర్ఏఈ విజయ్, ఆర్డబ్ల్యూసీఏఈ వినయ్, హౌసింగ్ ఏఈ భార్గవ్, సర్పంచులు మహేష్, గంగాధర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏంటంటే ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ అంటే గ్రామ సర్పంచ్లు, ఇంకా పంచాయతీ సెక్రటరీలు, మన అన్ని డిపార్ట్మెంట్ వారికి ఈ 99 రోజుల ప్రణాళిక గురించి మనం తెలియజేయడం జరుగుతుంది. రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో అసలు మనం ఏం చేయాలి అనేది ఒకసారి నేను షెడ్యూల్ వైజ్గా మీకు ఒకసారి చెప్తాను. 6వ తారీఖు అంటే రేపు మన గ్రామాలలో వివోస్కి సంబంధించి అంటే మహిళా సంఘాల వాళ్ళతో అందరినీ మనం కలుపుకొని మరి గ్రామాలలో ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీచర్స్, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ ఇన్స్టిట్యూట్స్ అంటే గ్రామంలో ఉండే అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఫ్లెక్సీ అనేది డిజైన్ అవుతుంది. అది మీకు ఈవినింగ్ కల్లా సెక్రటరీస్కి మేము కమ్యూనికేట్ చేస్తాము. అది తీసుకొని మనము ర్యాలీ చేయాల్సి ఉంటుంది. రేపు మనము మండల స్థాయిలో మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా అందరి ప్రజాప్రతినిధులను మేము ఆహ్వానిస్తాము. అదేవిధంగా అర్బన్ మండలానికి సంబంధించి ప్రభుత్వం చాలా పక్కగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు ఏమేమి చేయాలనే దాని మీద యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు సీతక్క, అధికారులు ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 5వ తేదీ నాడు అన్ని మండలాల్లో కూడా గౌరవ ఎంపీఓలు, ఎంపీడీఓ, మిగతా అధికారులు, సర్పంచ్లను కూర్చోబెట్టుకొని వారికి ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా గ్రామాలే దేశానికి పట్టుకోవాలనే ఒక నానుడి, గ్రామ స్వరాజ్యం బాగుండాలి, గ్రామాలలో నాయకత్వం గొప్పగా ఉండాలి, ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ప్రధానంగా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారి పైన వారికి అండగా ఉండే సెక్రటరీ గారు, మండలాధికారుల పైన చాలా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఎంత ఉంటుందంటే వారు ఎంత చేసినా కానీ ప్రజల సహకారం ఉంటేనే ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. తప్పకుండా అధికారులకు, ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ప్రజలు సహకారం ఉండాలి. ముఖ్యంగా మా మహిళలు గ్రామాలలో ప్రధానంగా సమస్య పరిశుభ్రత, పచ్చదనము, ఇంటింటికి నీళ్లు, విద్యుత్ దీపాలు. మరి నీళ్ళు అనేటి ఈరోజు మనం మిషన్ భగీరథ, గోదావరి నీళ్ళు పరిశుభ్రంగా చేసి పంపిస్తా ఉన్నాం. ఏదో ఉచితంగా వచ్చే నీళ్ళు కాదు, అంతకుముందు పట్టే కరెంటు మోటార్ ఎత్తే అక్కడిదక్కడ వచ్చేది కాదు. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి డబ్బాలో వీటిని
డబ్బా గ్రామాల్లో ఈ నీళ్లను శుభ్రం చేసి గ్రామానికి ఇచ్చినప్పుడు మళ్ళీ గ్రామానికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళలో ఉన్న క్లోరిన్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి వాటర్ ట్యాంకులు క్లీన్ చేసి వాటర్ ట్యాంకులలో క్లోరినేషన్ చేసి ఇచ్చిన సందర్భంలో మా మహిళలు కావచ్చు ఇళ్లలో ఉండే అందరూ కూడా ఈ నీటిని వృధా చేయరు. ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం ఇళ్లలో ఆ నీరు వచ్చే నల్లాలు పాడైపోయి ఉంటాయి లేదా ఇరిగిపోయి ఉంటాయి. ఆ నీళ్లను పైపును మూలతో తెస్తాయి. ఇన్నో చూసి పిల్లలు పోలి ఆడద్దుగానే ఆ కాయ పట్టుకుని ఆడుతున్నాం ఏదో ఊడిపోతుంది కాబట్టి అట్లాంటి ఆయిల్ బాల్స్ వేస్తే కొంత నీళ్ళు పైన పేరకపోతుంది కాబట్టి దానిపైన దోమలు నిలుపుండే అవకాశం ఉండదు, గుడ్లు పెరిగే గుడ్లు అందులో పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి చర్యలను తీసుకోవాలి. ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చింది. 99 రోజుల ప్రణాళిక కానీ ఈరోజు ట్రైనింగ్తో మొదలు పెడితే 100 రోజులు. ఈ 100 రోజులలో ఏదైనా నల్ల పైపులు ఎట్లా చేసుకోవాలి, ట్యాంకులు ఎట్లా చేసుకోవాలి, 14 వారాలు ఏ రకంగా చేసుకోవాలని కూడా మా మండలాధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ప్రణాళిక అనుగుణంగా మొదటిసారి కావచ్చు, రెండవసారి కావచ్చు, అంతకుముందు వేరే ఇతర హోదాల్లో మహేష్ గారు డిప్యూటీసీ, సురేందర్ గారు డిప్యూటీసీ, గంగారు గారు గతంలో సర్పంచులు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త వారు వచ్చాక వారికి కూడా షేర్ చేసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన్ని వినియోగించుకుంటున్నా. అదేవిధంగా గ్రామాలలో ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎంప్లాయ్మెంట్స్ గ్యారంటీ స్కీమ్ కింద ఈజీఎస్ కింద నిధులు వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినతరం చేసింది. చిన్న చిన్న వర్కులు కూడా లెక్కలు పెట్టి 20 వర్కుల కంటే ఎక్కువ ఉండదు పెట్టి. రెండవది దాంట్లో రాష్ట్ర స్థాయి షేర్ కూడా ఉండాలనుకున్నాను. పేరు మార్చింది. నేను ఈ విషయంలో ప్రజల పక్షాన, గ్రామస్తుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఖండిస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇన్ని కఠినమైన నిబంధనలు పెడితే ఈ ఉపాధి హామీ పథకం అనేది సభ్యంగా జరగదు. పేరు మార్చిండ్రు. రాముడు అంటే అందరికీ ఇష్టమే. గాంధీ కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడు. గ్రామ స్వరాజ్యం కావాలన్నాడు. దేశానికి గ్రామాలే పట్టుకోవాలని చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ. గాంధీ గారి పేరు తీసి రాముడి పేరు పెట్టారు. నేను రామభక్తుడినే. కానీ ఆచరణలో సాధ్యం కాకుండా ఉన్నాయి. చాలా అడ్డంకులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేసి నిధులు తక్కువ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కనబడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా నిబంధనలు పెట్టి నిధులు తప్పించే ఆలోచన చేస్తున్నట్టుంది. ఇవి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన, హక్కుగా రావాల్సిన నిధులు. మనం రాష్ట్రం నుంచి 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు కూడా మనకు రిటర్న్ ఇస్తలేదు, వాపస్ ఇస్తలేదు. 100కి 40 కూడా దేశ భద్రత కోసం కొంత వాడాలి కావచ్చు. కానీ కొన్ని రాష్ట్రాలు ఏవైతే చాలా పేదలున్నాయో వాళ్ళ దగ్గర ఆదాయం పెంచకుండా మన దగ్గర ఆదాయం ఉన్న రాష్ట్రాలలో మన ఆదాయాన్ని తీసుకెళ్ళి అక్కడ పంచుతూ ఉన్నాం రకరకాల పథకాలతో. ఇక్కడ ఎక్కడైతే మనం ఆదాయం ఇస్తున్నామో, సంపాదించి పంపిస్తున్నామో, మన నిధులు మనకి ఇస్తలేదు ట్యాక్స్ల ద్వారా. ఈ విషయంలో మన స్థానికంగా ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారే అరవింద్ గారిని నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి, గ్రామాలకు రావాల్సిన నిధులు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, గ్రామాలలో నూతనంగా ఎన్నిక కాబట్ట సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అధికారులతో సమన్వయం చేసుకుని ఈ 99 రోజుల ప్రణాళిక సవ్యంగా సాగిస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మంచిగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారులకు, పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు.